హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా టేస్టీగా ఈజీగా అయిపోయే మటన్ కీమా ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మరి ఈ మటన్ కీమా ఫ్రై కొంచెం రసంతో పాటు నంచుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే అన్నంతో పాటు ఒట్టిగా కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన విధంగా కనుక చేసి పెట్టారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళు తప్పకుండా కాంప్లిమెంట్స్ ఇస్తారు. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి మటన్ కీమాని యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఇమిరిపోయే వరకు ఉంచుకోవాలి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత మటన్ అంతా కూడా ఇలా పొడి పొడిగా అయిపోయింది. అంటే మటన్ కీమా అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్క దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 2, సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయలు, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం పచ్చి కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక క్యాప్సికమ్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న పుదీనా కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలా అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మటన్ కీమాని కూడా యాడ్ చేసుకొని మసాలా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం మటన్లో కూడా సాల్ట్ యాడ్ చేసాము, అలాగే ఆనియన్స్లోకి కూడా సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే, టేస్టీ మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది ఒట్టిగా అలా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. లేదంటే రసం సాంబార్లోకి చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ సైడ్ డిష్. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసారంటే మన టేస్టీ మటన్ కీమా ఫ్రై రెడీ అయిపోతుంది. మరి ఈ సూపర్ టేస్టీ మటన్ కీమా ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.